అందరికీ ప్రైజ్ ది లార్డ్. దర్యావేషు రాజు దానియేలును అధిపతిగా నియమించెను. అది చూచి అక్కడ ఉన్న అధికారులు, నాయకులు దానియేలుపై అసూయతో ఏ దేవునికి ప్రార్థించకూడదని, ప్రార్థించిన ఎడల సింహపు గుహలో పడవేయాలని శాసనం రాయించారు. దానియేలుకి ఆ విషయం తెలిసినా సరే తన ఇంటికి వెళ్ళి యథావిధిగా దేవునికి ప్రార్థన చేసెను. అప్పుడు ఆ మనుషులు దానియేలు దేవునికి ప్రార్థన చేయుటయు అతన్ని బ్రతిమాలుకొనుటయు చూచెను. ఆ మనుషులు వెంటనే రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీరు చెప్పిన మాటని దానియేలు తిరస్కరించి ప్రార్థన చేశాడు అని చెప్పారు. రాజు దానియేలును తప్పించడానికి ప్రయత్నించినా వీలు కాకపోవడంతో ఆజ్ఞ ఇవ్వగా బంట్రౌతులు వచ్చి దానియేలును సింహపు గుహలో పడద్రోసి ఒక రాయితో దాన్ని మూసివేసిరి. రాజు ఆ రాత్రి ఉపవాసముండి ఉదయమునే పరుగున వచ్చి, దానియేలు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అడిగెను. అందుకు దానియేలు, నా దేవుడు తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను అనెను. రాజు సంతోషించి దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను. దానియేలుపై నింద మోపిన మనుషులను సింహపు గృహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇయ్యగా వారిని పడవేయగా సింహములు వారిని చంపివేసి నుజ్జునుజ్జుగా తినివేశెను. దానియేలును కాపాడిన దేవుడు మనకు వచ్చే ప్రతి భయంకరమైన సమస్యలు, నిందలు, అవమానాల నుండి మనల్ని కూడా కాపాడునుగాక. ఆమేన్.